ఆత్మ కోపం వస్తే అది నిన్ను కదా చంపాలి, దేవుని ఎందుకు చంపాలనుకుంటుంది? ఆత్మ నన్ను చంపడానికే వచ్చింది. కానీ నేను నిద్రపోయేటప్పుడు నాగమ్మ పుట్టమట్టిని నుదుటికి రాసుకుని పడుకోవడం వల్ల ఆత్మ నన్నేమీ చేయలేకపోయింది. అందుకే ఈవిడికి ఊరేసింది. నా మాట అబద్ధమైతే ఆవిడ్ని అడగండి. దేవి, గంగ చెప్పింది నిజమేనా? ఇదంతా ఆత్మేనా చేసింది? చెప్పు దేవి. లేదంటే నువ్వు దొరికిపోతావు. అవునని చెప్పాలి. ఒప్పుకోవే. ఒప్పుకోకపోతే నువ్వు అయిపోతావు. ఒప్పుకో. అవునవును, ఇదంతా ఆ పనికి మాలిన దరిద్రపు కొట్టు, దిక్కు మాలిన ఆత్మే చేసింది. ఏమండి ఏమండి విన్నారుగా, ఆవిడే చెప్పారు ఇదంతా ఆత్మే చేసిందని. నిజంగా ఆత్మ రావడం వల్లే ఆవిడ నా రూమ్లో ఊరు వేసుకోవడం నాకు తెలియకుండా పోయింది. జానకి ఆత్మ నేను బంగ్లా లోపలికి రాకూడదన్న మాట కట్టుబడి నేను బంగ్లా వైపే రావడం మానేశాను. కానీ ఆత్మ నేనుండే చోటుకే వచ్చి లేనిపోని గందరగోళం సృష్టిస్తుంది. ఆత్మ నన్నేం చేయాలనుకున్నా నాగమ్మ దయ వల్ల నేను ఎలాగలో తప్పించుకుంటాను. కానీ పాపం ఈవిని తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉందండి. ఆత్మ ఈవిడ ఒంట్లోకి రావడమే కాకుండా ఈవిడ్ని చంపాలనుకుంటుందండి. ఈవిడ్ని ఆత్మ నుండి ఎలా కాపాడుకోవాలి, ముందు ఆ విషయం ఆలోచించండి. జానకి ఆత్మ ఈ ఇంటి పెద్ద కోడలు కాబట్టి నేను ఇంతవరకు ఊరుకున్నాను. ఎప్పుడైతే నా భార్య ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిందో ఇక నేను చూస్తూ ఊరుకోను. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, నొప్పిగా ఉంది. దేవి, ఏమిటి? ఏంటా నువ్వు వెళ్ళిన స్పీడ్కి గంగని టోటల్ గా లేపేస్తావనుకున్నాను, కానీ గంగ నీకు ఊరేసింది. దాన్ని ఏమైనా చేయనివ్వు, కానీ ఏ రోజుకైనా దాని చావు నా చేతిలోనే. ఇక గంగని నువ్వు ఏమీ చేయలేవు. ఏ? దానికి విషయమంతా తెలిసిపోయింది. నీ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంది తెలుసా? అది ఎంత జాగ్రత్తగా ఉన్నా అంతకంటే నేను జాగ్రత్తగా ఉండి పని పూర్తి చేస్తాను. అది మీ వల్ల కాదు. ఏయ్, నువ్వు నన్ను అంత తక్కువ అంచనా వేయకు. వాడికే కాదమ్మా, నీ మీద నాకు కూడా నమ్మకం పోయింది. నువ్వు ఎందుకు పనికిరావు పా. మంచి అవకాశం వచ్చినా కూడా చేతులారా పాడు చేస్తావు. నిన్ను నమ్ముకోవటమే వేస్ట్. ఏయ్, అబ్బా, నన్ను పట్టుకొని అంత మాట అంటావా? నేను అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోను. గంగే నిన్ను లేపేసేలా ఉంది, నువ్వు దాన్ని ఏమీ చెయ్యలేవు. నేను తలుచుకుంటే ఇప్పుడే దాన్ని పైకి పంపించగలను. అయ్యో, ముందు ఆ పని చేసి చూపించు. చేస్తాను. నాలో ఉందని అందరూ నమ్ముతున్న ఆత్మతో ఆ గంగ చాప్టర్ ని క్లోజ్ చేస్తాను. ఆ గంగ ఊరి నుంచి తప్పించుకుందిగా, ఇప్పుడు దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. నానా, మీరు కూడా వీరభద్రంలా మారిపోయేలా ఉన్నారే. ఏంట్రా నువ్వనేది? మాటలతోనే ఆత్మను రెచ్చగొట్టేశారు కదా. అలా రెచ్చగొట్టడం అనేది రాజకీయ తంత్రం రా. నేను ఆ తంత్రాన్నే ప్రయోగించాను. ఇప్పుడు దేవి వెళ్ళిన స్పీడ్ చూస్తుంటే అక్కడ నరబలి తప్పదురా. ఏయ్! బాధపడకండి. ఏయ్ గంగా! నిన్ను చంపడం కుదరట్లేదని ఆ దేవిని ఊరేసి ఏలాడి తీస్తే నువ్వు ఆ దేవిని కాపాడి నాలో ఆవేశాన్ని పెంచావు. నాకిప్పుడున్న కోపానికి నిన్ను చంపకుండా వదిలిపెట్టనే. నిన్ను చంపకుండా వదలనే. నన్ను వదలండి.
దాన్ని చంపకుండా నేను వదిలిపెట్టను. వదలండి. ఏయ్, గంగా! ఏయ్, నా స్థానంలో అది ఉండడానికి వీల్లేదు. దాన్ని చంపుతారు. ఏయ్, నన్ను వదలండి. వదలండి. దాన్ని వదలను. నన్ను వదలండి. దాన్ని చంపి తీరుతాను. నన్ను వదలండి. ఏయ్, నన్ను వదలండి. గంగా, నేను వదలలే. ఏయ్, జానకి వదలవయ్యా. నన్ను వదలు. చెప్తున్నానా? నా మాట విను. చెప్పేది నీకే. ఏయ్, వదలవయ్యా. ఏం చేసినా నా దేవి ఏమీ చేయట్లేదని నన్ను హంతకురాలు చేద్దాం అనుకుంటున్నావా? దేవి, ఏంటయ్యా? నా సహనాన్ని పరీక్షిస్తున్నావు నువ్వు. ఎందుకే బెల్ట్ తీస్తున్నావు? ఈ రోజు నిన్ను వదిలిపెట్టను. వద్దు. ఇప్పుడు నేను కొట్టే దెబ్బలకు నా భార్యని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి నువ్వు. మర్యాదగా దాన్ని వదిలి వెళ్ళు. ఏయ్, వద్దంటున్నారా? వెళ్ళమని చెప్తున్నా. వెళ్ళు. ఏయ్, చెప్పేది విను. అయ్యో, ఏంటి? ఏయ్, వద్దయ్యా. జానకి. ఏంటి పెద్దగా అరుస్తున్నావు? అరవడమే కాదే, నీ తోట తీస్తాను. నా మాట నా వినండి. పెళ్ళాన్ని వదిలిపెట్టి వెళ్ళు. వెళతావా లేదా? కొట్టండి. ఏయ్, వద్దు. నన్ను కొట్టావు, నువ్వు అయిపోతావు. ఏంటే నన్ను అయ్యో. ఎదిరిస్తున్నావా నువ్వు? ఆ? వెళ్ళవే. వద్దు. మర్యాదగా వెళ్ళిపో. కొట్టకయ్యో. వెళ్ళు. నా పెళ్ళాన్ని వదిలి వెళ్ళు. అయ్యో. దేవి ఆత్మగా నటిస్తున్న విషయం వాడికి తెలియక నిజమైన ఆత్మ అనుకొని దాన్ని బాధేస్తున్నాడు. వద్దు. వదిలు. వదిలవే. ఇందుకే ఏ విషయం అయినప్పటికీ కూడా భార్య భర్త దగ్గర దాచిపెట్టకుండా చెప్పాలి. వద్దయ్యా. జానకి, కొట్టొద్దు. నా పెళ్ళాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళు. చెప్పేది విను. మర్యాదగా నన్ను చెప్తున్నాను. కొట్టొద్దు. వెళతావా లేదా? వద్దు. జానకి, మర్యాదగా వదిలి నువ్వు చెప్పేది ఇలా నీకే వెళ్ళు. చేసావంటే నేను దేవిని వదిలి వెళ్ళను. వెళ్ళమని చెప్తున్నానా? వెళ్ళవే. వెళ్ళు. వెళతావా లేదా? ఏయ్, నిన్ను నన్నే కొడతావే? నా దేవికి తెలిస్తే నిన్ను ఊరికే వదిలిపెట్టదు. వెళ్ళు. దేవిని వదిలిపెట్టి నేను వెళ్ళను. వెళ్ళమని ఏమండి? చెప్తున్నానా? ఆయన్ని వదిలిపెట్టండి. నేను మీ జానకిని. ఏయ్. నన్ను గొడ్డును బాదినట్టు బాదుతున్నాడు చూడండి. ఏంటి అరుణుకు చెప్తే భయపడతానా? అరుణు, చెప్పేది వినండి. నువ్వు ఇందులో తలదూర్చకు. నా దేవి నాకు కావాలంతే. మీరు లోపలికి వెళ్ళండి. ఏమండి? దేవిని వదిలిపెట్టవా? నా దేవి నాకు కావాలి. వెళ్ళు. ఏయ్, నీకేం కావాలయ్యా? నాకు నా దేవి కావాలి. నా దేవి కావాలంతే. ఎందుకండి? ఏమిటండి? ఏమైంది? ఎందుకని బెల్ట్ చేతిలో పట్టుకున్నారు? జానకి, అయ్యో, నేను మీ దేవినండి. దేవిని. తాతయ్య మా అమ్మని బెల్ట్ తో కొట్టకండి తాతయ్య. ఏయ్, అయ్యో. తాతయ్య చెప్పేది వినండి, మా అమ్మని బెల్ట్ తో కొట్టకండి. నా మాట వినండి, మా అమ్మని బెల్ట్ తో కొట్టకండి. మధ్యలో ఇదొకటి. మా అమ్మకి ఏమీ తెలీదు. అయ్యో. తాతయ్య ప్లీజ్, మీకే చెప్పేది కొట్టకండి. తాతయ్య దేవి అమ్మమ్మ ఒంట్లో ఉన్నది. నాకే అబద్ధం చెప్తావా? జానకి ఆత్మని అని నా పేరు చెప్పుకుంటూ నటిస్తున్నావా? అబద్ధం చెప్పి నాటకాలు ఆడుతున్నందుకు నీకిదే తగిన శాస్తి. బాగా అనుభవించు. కానివ్వండి, దేవి. వదలు. చెప్పేది వినండి. నన్నే వదలమని కొడతావా? చెప్తున్నాను. ఓయ్యా, ఆత్మ ఉగ్రహం దాల్చినట్టుంది. అతన్ని కాపాడండి. ఓయ్, దేవి, దేవి. అత్తయ్య ఓవర్ యాక్టింగ్ చేసి అందరినీ మోసం చేస్తుంది. అయ్యో, ఆ, అమ్మా, అయ్యో, అమ్మా, మెల్లగా కాపాడు పెట్టండి. నొప్పి పెడుతోంది. మెల్లగా మెల్లగా. ఏమిటయ్యా ఇది? నన్ను గొడ్డును బాదినట్టు బాది ఇప్పుడు కాపాడు పెడుతున్నావా? అయ్యో దేవి, నేను నిన్ను ఊరికే కొడతానా? ఆత్మను తరమాలనే కదా నిన్ను కొట్టాను. ఏయ్! ఆ? ఆ ఆత్మ మన శాంతిని అరుణ్కిచ్చి పెళ్లి చేయడానికేగా ఇదంతా చేస్తోంది. అది నీ మట్టి బొరకి తెలియడం లేదా? అది కాదు దేవి. మాట్లాడుకో. దాని పని పూర్తవగానే ఆత్మ తనంతట తనే వెళ్ళిపోతుంది. అందరూ సైలెంట్ గా ఉన్నప్పుడు నువ్వెందుకు ఈ ఆత్మని తరుగుతానని బెల్ట్ తో కొట్టావు? ఆత్మ నిన్ను హంతకురాల్ని చేయకూడదనే కదా కొట్టాను. ఏడ్చావు. నా మీదున్న కోపాన్ని నువ్వు ఈ విధంగా తీర్చుకున్నావు కదా. కరెక్ట్ గా కనిపెట్టేసింది.
గజ్జల కుర్రలా ఇంట్లో తిరుగుతూ ఉండేదాన్ని నన్ను ఇలా కుంటి కుర్రలా తయారు చేసావు కదా దుర్మార్గుడా. మోహన్ చూడాలా ఉందో. సారీ దేవి, కాపడం పెడితే అన్ని సర్దుకుంటాయి కదా. చేతిలో కాపడం పెట్టాను, కాస్త నడుం కూడా అక్కడ కూడా కాపడం పెడతాను. కోపం పెంచుకుంటా పో ఇక్కడి నుంచి. సరే, కాస్త వీపుకైనా కాపడం పెడతాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చితంగా ఈ మాత్రమైనా సేవ చేస్తాను దేవి. ఏం అక్కర్లేదు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు నన్ను టార్చర్ పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళు పో. జాగ్రత్త దేవి. అమ్మా దేవి, ఏం కావాలయ్యా? వెళ్ళమంటే వెళ్ళమంటే పో ఇక్కడి నుంచి. పో. ఊరికే నటించుకో పో. అమ్మా, అయ్యో నొప్పిగా ఉందే. ముందు వెనక ఆలోచించకుండా ఎలా కొట్టాడో. సార్ రండి సార్. హలో, కూర్చోండి. చెప్పండి సార్, ఏంటి విషయం? మీరు నాకు ఫోన్ చేస్తారని అనుకున్నాను, కానీ మీ నుంచి నాకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్లో ఏముంది సార్? 2 డెడ్ బాడీల్లోనూ మనుషులు కొట్టిన ఆనవాళ్లు కానీ వేలి ముద్రలు కానీ ఏమీ లేవు. ఎలా చనిపోయారని డాక్టర్లే కనిపెట్టలేనంతగా వాళ్ళ చావులు చాలా మిస్టరీగా ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంతో ఎంక్వైరీ చేయడానికి మాకు అవకాశం లేకుండా పోయింది. తంబురాన్ని పాతిపెట్టిన చోట నేరస్తుల్ని కనిపెట్టే విధంగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. లతా ఫోన్ దొరికినా కూడా అందులో ఉన్న డీటెయిల్స్ కలెక్ట్ చేయలేనంతగా సెల్ ఫోన్ పాడైపోయింది. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి సార్? మీ ఇంట్లో ఉన్న మనుషులకి వీళ్ళ చావులకి ఏదో సంబంధం ఉండి ఉండాలి. ఎలా చెప్తున్నారు సార్? లతా డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ పేరెంట్స్ ని ఎంక్వైరీ చేస్తే లతా వైజాగ్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్నట్టుగా చెప్పారు. తంబురాన్ బాడీని వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించడం కోసం మీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన వీరభద్రంతో మాట్లాడినప్పుడు ఆయన ఇప్పుడు వైజాగ్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా చెప్పారు. లతా పనిచేసిన హాస్పిటల్, వీరభద్రం ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్ ఒకే హాస్పిటల్. ఆ పాయింట్లో ఆలోచిస్తే 2 డౌట్లు క్రియేట్ అవుతుంది. నెంబర్ 1, లత విజయవాడ రావాల్సిన కారణం ఏమిటి? మీ వైఫ్ తో పరిచయం పెంచుకోవాల్సిన అవసరం ఏమిటి? నెంబర్ 2, వీరభద్రం పూజ కోసం పంపించిన వ్యక్తిని పూజ చేయకుండా ఆపాలనుకున్నది ఎవరు? ఎందుకని తంబురాన్ ప్లేస్ లో ఇంకొక వ్యక్తిని రప్పించి పూజ చేయించారు? ఈ విషయం మనకు తెలిస్తే నేరస్తులు ఎవరో కనిపెట్టేయచ్చు. ఈ విషయం తెలుసుకోవడానికి
వైజాగ్ హాస్పిటల్కి మా ఎస్ఐని పంపించాను. అక్కడి నుంచి వచ్చే రిపోర్టు ఖచ్చితంగా ఈ కేసుని ఎలాగైనా ముందుకు నడిపిస్తుంది. కానీ దానికి ముందు మీ ఫ్యామిలీకి చెందిన అందరినీ విడివిడిగా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. మేము పిలిచినప్పుడు మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు స్టేషన్కి తీసుకురావాల్సి ఉంటుంది. సార్, ఈ సంఘటన మా ఇంట్లో జరిగిందే తప్ప ఇందులో మా కుటుంబానికి చెందిన వాళ్ళకి ఖచ్చితంగా ఎటువంటి సంబంధం ఉండదు సార్. సంబంధం ఉందా లేదా అన్నది ఎంక్వైరీ తర్వాతే తెలుస్తుంది. మీ ఇంట్లో ఉండే వాళ్ళని ఎంక్వైరీ చేయడం మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే, మీకెవరి మీదైనా అనుమానంగా ఉన్నట్టయితే ముందు వాళ్ళని ఎంక్వైరీ చేద్దాం. మీ ఇంట్లో ఇంతకు ముందు బయట వ్యక్తుల వల్ల ఏమైనా సమస్య వచ్చిందా, లేక మీ ఫ్యామిలీతో ఎవరికైనా శత్రుత్వం ఉందా? ఎవరా నువ్వు? ఎందుకు మా నాన్న చంపడానికి వచ్చావు? చెప్పరా, చెప్పరా. అతను వదిలే వదిలే అన్నా. సార్, అలా ఎవరైనా ఉంటే చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు సార్. మా నాన్న వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగి చెప్తాను సార్. మీరు ఆలోచించి చెప్పండి, ఎవరైనా సరే ఎంక్వైరీ చేస్తాం. ఓకే, నేను వస్తానండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీరెవరో తెలుసుకోవచ్చా? నేను సార్ 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 తను నా ఫ్రెండ్ సార్. ఓ, మీ పేరు? దివాకర్. ఓకే. వీడా రోజు అయ్యని కనపెట్టడానికి వచ్చినాడు కదూ. వీడెందుకు వచ్చాడు? ఏంటి అరుణ్, ఏదైనా ప్రాబ్లమా? రండి, అవుట్ హౌస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి. వీణ్ణి చూస్తుంటే డిటెక్టివ్ లా ఉన్నాడే. ఏం జరుగుతుందో చూద్దాం. ఏ ఎవరే అతను? అతన్నెందుకు అల్లుడు అవుట్ హౌస్కి తీసుకెళ్తున్నాడు? రా వెళ్ళి చూద్దాం. రండి రండి. గంగా, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి దివాకర్ని ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు లోపలికి వెళ్ళి మాట్లాడండి, నేను ఇక్కడే ఉంటాను. పర్లేదు, నువ్వు రావచ్చు. రండి, లోపలికి రండి, కూర్చోండి. చెప్పండి అరుణ్, ఏంటి విషయం? రండి.
ఇదే. మీ గార్డెన్లో డెడ్ బాడీని పూడ్చిపెట్టేంతగా విషయం జరిగిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అరుణ్, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? నాకు ఎవరి మీద అనుమానం లేదు, కానీ ఆ పెద్దాయన మా నాన్నని చంపే ప్రయత్నం చేయడం వల్ల అతని మీద నాకు కొంచెం అనుమానం ఉంది. అక్కడికి వెళ్ళి చూడు, అక్కడికి వెళ్ళు. సరే మీరు అతను కనిపెట్టారా? అది ఆయన ఇంకా వెతుకుతూనే ఉన్నాం. ఇంకా వెతుకుతున్నారా? ఆయనలా ఉన్న వాళ్ళని చాలా మందిని విచారించి చూసాం, కానీ ఎవరైనది కన్ఫర్మ్ చేసుకోలేకపోయాం. నందిని అనే పేరుతో కన్ఫర్మ్ చేయొచ్చని నేను చెప్పాను కదా. అరుణ్, ఆ పేరుని బట్టి కన్ఫర్మ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఒకసారి నందిని పేరు వినగానే ఒక ముసలాయన రియాక్ట్ అయ్యాడు. ఆయన్ని పిలిచి ఎంక్వైరీ చేసినప్పుడు నందిని అనేది పాముని చెప్పాడు. నువ్వు నా చేతి నుంచి తప్పించుకున్నావు, కానీ నంది నుంచి తప్పించుకోలేవు. పామా? 2 డెడ్ బాడీల్లోనూ మనుషులు కొట్టిన ఆనవాళ్లు గాని వేలిముద్రలు గాని ఏమీ లేవు. ఎలా చనిపోయారని డాక్టర్లే కనిపెట్టలేనంతగా వాళ్ళ చావులు చాలా మిస్టరీగా ఉన్నాయి. పగ తీర్చుకోవాలనే కసితో ఉన్న నందిని ఎలా పామవగలదు అరుణ్? పామే. నందిని అనేది పామే.